ఏపీకి తుఫాన్ ముప్పు పొంచి ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ఏపీకి రెడ్ అలర్ట్ ప్రకటించింది. బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం బలపడింది. ఒడిశా గోపాల్పూర్కు 1040 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. రేపు తీవ్ర వాయుగుండంగా బలపడే అవకాశం ఉంది. ఈ నెల 27న ఉదయం వాయుగుండం తుఫాన్గా మారనుంది. ఈ నెల 29న తుఫాన్ తీరం దాటనుంది. తుఫాన్ బలపడితే మోంధాగా నామకరణం చేశారు. తుఫాన్ ప్రభావంతో కోనసీమ, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. మిగిలిన జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇదే విషయానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నరేష్ అందిస్తారు. నరేష్, చెప్పండి. ఇప్పటికే ఆల్రెడీ ఏపీలో వర్షాలతో ప్రజలు అటు అల్లాడుతున్నారు. రాయలసీమ తడిసి ముద్దవుతోంది. ఇప్పుడు ఈ తుఫాన్ ప్రభావం వల్ల ఏ జిల్లాలకు ఎక్కువగా ఎఫెక్ట్ ఉంది? రైట్, మొత్తానికి ఇప్పటికే ఐఎండీ ఇచ్చినటువంటి సూచనల మేరకు ఇటు తెలుగు రాష్ట్రాల్లో కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం కనపడతా ఉంది. ఈ నేపథ్యంలోనే ఏదైతే మోంతాన్ తుఫాన్ ప్రభావంతో ఇప్పటికే వాయుగుండం ఏదైతే ఈశాన్య బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి వాయుగుండం తీవ్ర వాయుగుండంగా ఏర్పడి మంగళవారానికి ఇది తుఫాన్గా మారేటువంటి అవకాశాలు ఉన్న నేపథ్యంలోనే ఇటు ఏపీలో ప్రధానంగా చూస్తే బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, అదేవిధంగా కాకినాడ, ఉభయ గోదావరి జిల్లాలతో పాటు కృష్ణా జిల్లాలో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉన్నట్లుగా ఇప్పటికే ఐఎండీ సూచనలు చేస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే అధికార యంత్రాంగం కూడా అప్రమత్తంగా ఉంది. మాంతిస్ తుఫాన్ ప్రభావంతో ఎక్కడికెక్కడ కూడా అధికారులంతా కూడా అప్రమత్తంగా ఉన్నారు. ఏదైతే తీవ్ర తుఫాన్ మంగళవారం రాత్రికి ఏదైతే బలపడుతున్నటువంటి పరిస్థితిలో ఎక్కడికెక్కడ కూడా అధికారులంతా కూడా ఇప్పటికే జిల్లాల వారీగా ఉన్నటువంటి కలెక్టర్లంతా కూడా వీసీ కాన్ఫరెన్స్ ద్వారా ఎక్కడికైతే ఇప్పటికే నారా చంద్రబాబు నాయుడు కూడా దీనికి సంబంధించినటువంటి సూచనలు జారీ చేశారు. వచ్చేటువంటి తుఫాన్ ప్రభావంతో ఏపీలో ఉన్నటువంటి అనేక ప్రాంతాలు కూడా జలదిగ్బంధంలో చిక్కుకో ఉంటాయి. అదేవిధంగా రైతాంగం కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఇప్పటి నుంచి కూడా ఎవరైతే లోతట్టు ప్రాంతాలు ఉంటారో ఆ లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలను కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించే విధంగా కూడా అన్ని చర్యలు చేపట్టాలని చెప్పి ఒకవైపు అధికారులకు సూచించారు. ఈ నేపథ్యంలోనే జిల్లాల వారిగా కూడా కలెక్టర్లు ఇటీవల కాలంలో అల్పపీడన వాయుగుండ ప్రభావంతో ఏ ప్రాంతాలు అధిక మొత్తంలో వర్షపాతం నమోదైంది, రైతాంగం ఇబ్బంది పడ్డారు, ఏ ప్రాంతాల్లో జలదిగ్బంధంలో చిక్కుకోబోతున్నటువంటి ప్రజలు ఉన్నారనే దాని మీద కూడా ప్రత్యేక దృష్టి సాధించారు. ఈ నేపథ్యంలో రానున్నటువంటి మరో 2 రోజుల్లో ఈ యొక్క వాయుగుండం తీవ్ర వాయుగుండం ఏర్పడిన తర్వాత మంగళవారం రాత్రికి బలపడి తుఫాన్గా మారేటువంటి అవకాశం ఉంది. తుఫాను ఏదైతే తీరం దాటేటువంటి పరిస్థితి ఏపీలోనే ఉండబోతున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇది గోపాలపురం సంబంధించి 1070 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. అదేవిధంగా విశాఖపట్నానికి 970 కిలోమీటర్లు, చెన్నైకి సంబంధించి 970 కిలోమీటర్ల యొక్క దూరంలో కేంద్రీకృతమైనటువంటి పరిస్థితిలో ఇది రానున్నటువంటి మరో 5 రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవడమే కాకుండా వీధులు గాలులు కూడా అయితే భయంకరమైనటువంటి భీకంకరమైనటువంటి గాలులు వీస్తున్నాయి. అదేవిధంగా సముద్ర తీరం వెంబడున్నటువంటి ఎవరైతే మత్స్యకారు కుటుంబాలు ఉన్నాయో ఇక్కడ ప్రధానంగా వారు అత్యంత జాగ్రత్తగా ఉండాలని చెప్పి ఇప్పటికే అధికారులకు కూడా సూచించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే చేపల వేటకి వెళ్ళినటువంటి మత్స్యకారులు ఎవరైనా ఉన్నారైతే వాళ్ళని కూడా వెంటనే రీబ్యాక్ చేసేందుకు కూడా అధికారులు ఇప్పటికే అప్రమత్తం చేస్తూ ఉన్నారు. ఇది మంగళవారం రాత్రికి పెను తుఫానుగా మారితే ఒకవేళ ఎలాంటి పరిస్థితులు ఉంటాయో వాటన్నిటిని ఎదుర్కొనేందుకు కూడా ఏపీ ప్రభుత్వం పూర్తి స్థాయిలో కూడా ఒక సవాల్గా తీసుకున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మంత్రులు కూడా ఆయా జిల్లాకు సంబంధించినటువంటి అధికార యంత్రాంగానికి కూడా ఎప్పటికెప్పుడు కూడా అన్ని శాఖలు సమన్వయపరుచుకోవాలా. ఒకవైపు ఎలక్ట్రిసిటీ సంబంధించి ఉండొచ్చు, అదేవిధంగా ఫైర్ సిబ్బంది సంబంధించి అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి ఒకవేళ తుఫాన్ ప్రభావంతో ఎక్కువ మొత్తాదులో వర్షం నమోదైతే ఏ ప్రాంతంలో జలదిగ్బంధం చిక్కుపోతారో ఆ ప్రాంతాలన్నింటినీ కూడా ఇప్పటికే ఐడెంటిఫై చేస్తున్నారు. ఒకవైపు నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి సోమశిల జలాశయానికి ఇన్ఫ్లో వాటర్ ఎక్కువగా చేరిపోతా ఉన్నాయి. రోజుకు దాదాపు కూడా 10 టీఎంసీల నుంచి 20 టీఎంసీల వాటర్ను కూడా విడుదల చేస్తూ ఉన్నారు సముద్రానికి. మరోవైపు కండలేరు జలాశయం తెలుగు గంగా ప్రాజెక్టు కింద ఉన్నటువంటి ముప్పు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ముప్పు ప్రాంతాలు వాటన్నిటి ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేస్తూ ఉన్నారు. పెన్నా పరివాహక ప్రాంతానికి సంబంధించినటువంటి ముప్పు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో గతంలో ఏదైతే ఇన్ఫ్లో వస్తున్న కొద్దీ అవుట్ఫ్లో ఎక్కువగా సముద్రానికి వదిలేటువంటి సమయంలో దాదాపు కూడా వాటర్ అంతా కూడా గ్రామాల్లోకి వెళ్ళిపోతా ఉంది. ఆ గ్రామాల్లో ప్రజలందరూ కూడా ఇబ్బందులు ఎదుర్కొంటారు. ప్రాణ నష్టం, ఆస్తి నష్టం కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి ఒకవైపు ఏపీ ప్రభుత్వం నుంచి మంత్రుల వైపు నుంచి కూడా అన్ని సూచనలు అయితే జారీ చేస్తా ఉన్నారు. రానున్నటువంటి మాన్సూన్ తుఫాన్ ప్రభావంతో ఎలాంటి ఆర్థిక నష్టం, ప్రాణ నష్టం జరగకుండా అన్ని తగిన జాగ్రత్తలకు ఒక సవాలుగా అధికార యంత్రాంగం అయితే అప్రమత్తంగా ఉందని చెప్పుకోవచ్చు. సింధు. రైట్, థ్యాంక్ యూ నరేష్.